హైదరాబాద్ విజయవాడ హైవే బంద్ అయింది. రామాపురం క్రాస్ రోడ్ దగ్గర 2 రోజుల పాటు పాలేరు వాగు ఉప్పొంగుతోంది. వరద ప్రవాహం తగ్గినప్పటికీ బ్రిడ్జ్ కూలిపోయింది. పునరుద్ధరణ పనులు చేస్తే తప్ప విజయవాడ వైపు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లిస్తూ ఉన్నారు. ఇక పాత బ్రిడ్జ్ ను పునరుద్ధరించే వరకు వాహనదారులకు ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. మరొకవైపు బ్రిడ్జ్ దగ్గర భారీగా వాహనాలు నిలిచి రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు భారీగా కూడా అక్కడ బ్రిడ్జ్ పైన నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి జానయ్య? 2 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు వాగు అయితే ఆంధ్ర తెలంగాణ బార్డర్ హైదరాబాద్ విజయవాడ హైవే బంద్ అయింది. రామాపురం క్రాస్ రోడ్ దగ్గర 2 రోజుల పాటు పాలేరు వాగు ఉప్పొంగింది. వరద ప్రవాహం తగ్గినప్పటికీ బ్రిడ్జ్ కూలిపోయింది. పునరుద్ధరణ పనులు చేస్తే తప్ప విజయవాడ వైపు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో విజయవాడ వెళ్లే వాహనాలకు నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లిస్తూ ఉన్నారు. పాత బ్రిడ్జ్ ను పునరుద్ధరించే వరకు వాహనదారులకు ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. మరొకవైపు బ్రిడ్జ్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, హిమబిందు, ఏదైతే 2 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో హైదరాబాద్ విజయవాడ ఏదైతే నేషనల్ హైవే ఉందో, జాతీయ రహదారి పైన తెలంగాణ ఆంధ్ర సరిహద్దు అయినటువంటి రామాపురం ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి పై నుంచి వరద ప్రవాహం వెళ్లడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాహనాలను నిలిపివేయడం జరిగింది. విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి పాత బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రిడ్జి మీద నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ బ్రిడ్జి పై నుంచి భారీగా వాహనాలు ఏదైతే వరద రావడంతో అక్కడ వాహనాలను నిలిపివేయడం జరిగింది. మరోవైపు ఇటు హైదరాబాద్ వైపు వచ్చేటువంటి కొత్త బ్రిడ్జి పై నుంచి కూడా వాహనాలు వరద ప్రవాహం వెళ్లడంతో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా వాహనాలను అనుమతించలేదు. 2 వైపులా ఉన్నటువంటి 2 బ్రిడ్జిలకు సంబంధించి కూడా వరద ఎక్కువగా పాలేరు వాగుకు సంబంధించి ఉప్పొంగి ప్రవహించడంతో బ్రిడ్జి పై నుంచి వరద ఎక్కువగా వెళ్లిన నేపథ్యంలో వాహనాలను నిలిపివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వైపు విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలకు మాత్రం అనుమతించడం జరిగింది. ఆ వాహనాలు మాత్రం ఇటు వస్తున్నాయి. అయితే విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఈ భారీగా వచ్చినటువంటి వరద ప్రవాహంతో ఆ బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నిన్న ఉదయం నుంచి కూడా ఆ బ్రిడ్జి పై నుంచి వరద వస్తున్న పరిస్థితుల్లో విజయవాడ వైపు వెళ్లేటువంటి, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా ఇటు ఏదైతే నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా గుంటూరు వైపుకు మళ్లించడం జరిగింది. ఇటు ఖమ్మం వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి కూడా ఇటు ఏదైతే నకరకల్లు, అరవపల్లి, అలాగే తుంగతుర్తి, మర్రిపేట బంగ్లా నుంచి
ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను కూడా ఇక్కడి నుంచి మళ్లించడం జరిగింది. ఎందుకంటే సూర్యాపేట ఖమ్మం ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి పైన కూడా భారీగా వరద ప్రవాహం రావడంతో అటు ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను నకరికల్లు నుంచి అటు డైవర్ట్ చేయడం జరిగింది. ఇటు విజయవాడ వైపు వెళ్లే వాహనాలనేమో నార్కట్పల్లి మీదుగా ఇటు గుంటూరు వైపు మళ్లించడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అక్కడ ఇసుక బస్తాలతో పాటు ఏదైతే బ్రిడ్జి తాత్కాలికంగా రాకపోకలు చేపట్టేందుకు అధికారులు అక్కడికి ఇసుక బస్తాలను కూడా తరలించడం జరిగింది. కానీ వరద ప్రవాహం మాత్రం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో అటువైపు వెళ్లేటువంటి విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనాలను మాత్రం అనుమతించడం లేదు. అయితే ఈ విషయం తెలియక వాహనదారులంతా కూడా నిన్న రాత్రి 7-8 గంటల వరకు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎటు వెళ్లే వైపు అంటే వాళ్ళు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో అక్కడే స్టే చేసి రోడ్లపైనే పడుకోవడం జరిగింది. వర్షం తగ్గినా కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం, బ్రిడ్జి కూలడంతో కొంతమంది వాహనదారులు అక్కడే నిద్రపోవడం జరిగింది. కొన్ని ఏదైతే విజయవాడ వైపు వెళ్లే బస్సులను మాత్రం కోదాడ బస్ స్టాండ్ లో నిలిపివేయడం జరిగింది. మొత్తానికైతే పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు సంబంధించినటువంటి రామాపురం వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోవడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు అయితే ఇప్పటికి కూడా అనుమతించే పరిస్థితి అయితే లేదు.